ఓం సాయిరామ్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు కథ పేరు అమ్మ పిలుపు. ఇక కథలోకి వెళ్ళిపోతే, అందమైన విశాఖపట్నంలో ఒక మధ్యతరగతి మానవుని నివాస గృహం అది. ఆ ఇంటిలో అద్దెకు నివసిస్తున్నారు ఆదినారాయణ, లలితాంబ దంపతులు. వాళ్ళిద్దరికీ ఇద్దరు అమ్మాయిలు, లక్ష్మి, పార్వతి. లక్ష్మి వయసు 6 సంవత్సరాలు, పార్వతి వయసు 3 సంవత్సరాలు. ఆదినారాయణ ఒక ప్రైవేట్ కంపెనీలో చిన్న ఉద్యోగం చేస్తున్నాడు. నెలకి జీతము 7,000. భార్య లలితాంబకు నాట్యంలో కాస్త ప్రావీణ్యం ఉండటం చేత చుట్టుపక్కల పిల్లలకు నాట్యం నేర్పిస్తూ ఒక 3,000 సంపాదిస్తుంది. ధరలు నెత్తిన కూర్చొని తాండవిస్తున్న ఈ రోజుల్లో ఆ ఇద్దరి సంపాదన ఏపాటిది? ఇద్దరి పిల్లలతో ఆ చిన్న మొత్తంతో సంసారాన్ని నెట్టుకొస్తున్నారు. పెద్దమ్మాయి లక్ష్మి 1వ తరగతి చదువుతుంది. ఇక చిన్నమ్మాయిని స్కూల్లో వేసే వయసు వచ్చేసింది. పెద్దమ్మాయిని జాయిన్ చేసి డొనేషన్లు నెల తిరిగేసరికి ఫీజులతో సతమతమయ్యే ఆదినారాయణకు ఇప్పుడు చిన్నమ్మాయిని స్కూల్లో చేర్పించడానికి డబ్బులకి తడుముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మొత్తానికి ఎలాగైతేనేమి డబ్బులు ఏర్పాటు చేసి పార్వతిని కూడా స్కూల్లో చేర్పించాడు. ఇద్దరు పిల్లలు శ్రద్ధగా చదువుకుంటున్నారు. ఒకనాటి రాత్రివేళ ఆదినారాయణ, లలితాంబ తమ సంసారాన్ని గురించి ముచ్చటించుకుంటూ, ఇప్పుడున్న పరిస్థితులలో 3వ బిడ్డ ఇంక వద్దు, కుటుంబ నియంత్రణ చేయించుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇద్దరూ ఆపరేషన్ నేను చేయించుకుంటానని పోటీ పడుతున్నారు. ఎటూ తేలక విషయాన్ని వాయిదా వేస్తూ నిద్రకు చేరువయ్యారు. తెల్లవారింది. లలితాంబ తన పనులలో నిమగ్నమయ్యింది. పిల్లలిద్దరూ స్కూళ్ళకి వెళ్ళడానికి తయారవుతున్నారు. ఆదినారాయణ పేపర్ చదువుతూ వాల్ కుర్చీలో కూర్చున్నాడు. పేపర్లో ఉన్న ఒక ప్రకటన చదువుతున్న ఆదినారాయణకు భార్య తనని పిలుస్తున్న పిలుపు అతని చెవిన పడలేదు. భర్తని అంతగా ఆకర్షించిన విషయం ఏమిటబ్బా అని ఆలోచిస్తూ అదే విషయాన్ని భర్తను అడిగింది. ఆలోచనల నుండి బయటకు వచ్చిన ఆదినారాయణ భార్యతో, నీ పని అంతా ముగిశాక ఒక్కసారి వస్తే నీతో ఒక విషయం మాట్లాడాల్సిన ఉంది. నేను ఆఫీసుకు కూడా ఈరోజు సెలవు పెడుతున్నాను అని చెప్పాడు. సెలవు పెట్టి మరీ మాట్లాడుకోవాల్సిన విషయం ఏమిటి అని గడ్డం మీద చెయ్యి వేసుకుని వంటింట్లోకి వెళ్ళిపోయింది. ఆదినారాయణ తన స్నానం అన్నీ ముగించుకొని భార్య రాకకై ఎదురుచూస్తూ, లలితాంబ ఎంతసేపు, త్వరగా రా అని పిలిచాడు. ఇదిగో వస్తున్నానండి అంటూ కాఫీ గ్లాస్ను భర్తకు అందిస్తూ, ఇప్పుడు చెప్పండి ఆ ముఖ్యమైన విషయం అని భర్త పక్కనే కూర్చొని అడిగింది. అప్పుడు ఆదినారాయణ భార్యకు పేపర్లో ఉన్న ప్రకటనను చూపించాడు. ఆ ప్రకటనలో ఇలా రాసి ఉంది: అమెరికాలో ధనవంతులైన ఒక దంపతులకు పిల్లల్లేని కారణంగా వాళ్ళు భారతదేశంలోని ఒక బిడ్డను దత్తత చేసుకోవడానికి ఆశపడుతున్నారు. కానీ పుట్టి ఉన్న బిడ్డని కాకుండా పుట్టబోయే బిడ్డను దత్తత తీసుకోవాలని అనుకుంటున్నారు. అందుకొరకు బాగా ఆరోగ్యంగా ఉన్న దంపతులు తమకు ఒక బిడ్డను కని ఇవ్వాలని, అందుకు బదులుగా ₹1,00,00,000 చెల్లించుకుంటారనే ఆసక్తి గల దంపతులు ఈ కింది చిరునామాలో సంప్రదించగలరు అని కిందన చిరునామాను చూపించాడు భార్యకి ఆదినారాయణ. లలితాంబ ప్రకటన చదివి, ఇది నన్నెందుకు చదవమంటున్నారు అంటూ భర్త వైపు అర్థం కానట్లుగా చూస్తూ అడిగింది. ఆ బిడ్డను కని ఇచ్చే దంపతులము మనమెందుకు కాకూడదని ఆదినారాయణ భార్యను అడిగాడు. మీకు మతిపోయిందా ఏమిటి, బిడ్డను మనము కనివ్వడం ఏమిటి, వేళాకోళంగా ఉందా అని భర్తను అడిగింది. వేళాకోళం కాదు, కాస్త ప్రశాంతంగా ఆలోచించు, ప్రకటన మరోసారి చూడు అని పేపరు ఇచ్చి నచ్చజెప్పబోయాడు. ఎన్నిసార్లు చదివినా సరే ఇందుకు నేను ఒప్పుకోనని లలితాంబ చెప్పేసింది. చూడు, బదులుగా మనకు ₹1,00,00,000 వస్తాయి, మన ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది, మన పిల్లల్ని బాగా చదివించవచ్చు అని చాలా రకాలుగా భర్త నచ్చచెప్పినా ఆమె అందుకు అంగీకరించలేదు. బిడ్డను కని ఇచ్చేయడం అంటే అంత తేలిక అనుకుంటున్నారా? అది పేగుబంధం. ఏ తల్లి తన బిడ్డను దూరం చేసుకుని ఉండలేదు. అంతవరకు ఎందుకు మన లక్ష్మిను, పార్వతిను ఎవరికో దత్తత ఇస్తే మీరు ఉండగలరా అని ప్రశ్నించింది. అది వేరు, ఇది వేరు. నీవు మన పిల్లల్ని కనడమే కాకుండా పెంచావు. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గొప్పది. కానీ ఇక్కడ అలా కాదు. మనము కన్న వెంటనే బిడ్డని చూడకుండా వాళ్ళకి ఇచ్చేయడమే. అంతే. ఇది చాలా తేలిక. పైగా మనం ఇప్పుడున్న పరిస్థితులలో ₹1,00,000 సంపాదించాలంటేనే చాలా కష్టము. అలాంటిది ₹1,00,00,000 మాటలా? అయినా మనము అనుకోగానే అయిపోదు. మనము వాళ్ళని కలవాలి, వాళ్లకు మనం నచ్చాలి. ఇవన్నీ జరిగాకే నువ్వు బిడ్డను కనివ్వాలి అని భార్యని చాలా రకాలుగా నచ్చజెప్పి
చిట్ట చివరకు వాళ్ళను కలవడానికి ఒప్పించాడు. కానీ లలితాంబ అయిష్టంగానే అంగీకారము తెలిపి భర్త వెంట పేపర్లో తెలిపిన చిరునామాకు వెతుక్కుంటూ బయలుదేరారు. మొత్తానికి అందులో తెలిపిన 4 అంతస్తుల భవనానికి ఇద్దరూ చేరుకున్నారు. లిఫ్ట్లో 4వ అంతస్తుకి చేరుకున్నారు. అక్కడ వాళ్ళకి ఒక విషయము ఆశ్చర్యచకితులను చేసింది. వీరిలాగానే బిడ్డను కని ఇవ్వడానికి అక్కడ చాలామంది దంపతులు ఉద్యోగం కొరకు దరఖాస్తులు పెట్టుకోవడానికి వచ్చినట్లు బారులు తీరి ఉన్నారు. అది చూసిన ఆదినారాయణ భార్యతో, చూసావా, బిడ్డను కని ఇవ్వడము నేరము పాపము అని అన్నావు. అది నేను నీ చేత చేయిస్తున్నానన్న పాపము అని కూడా అన్నావు. ఇక్కడ చూడు ఎంతమంది ఉన్నారో, వాళ్ళది మాత్రం కన్నపేమ కాదా? వాళ్ళు నవమాసాలు మోయరా? అంతటికీ కారణం డబ్బు లలితాంబ, డబ్బు. డబ్బు లేనిదే మనుగడ లేదని నేటి మానవుడు బాగా గ్రహించాడు. అందుకే బిడ్డ కావాలనుకునేవాడు డబ్బుని ఆశగా చూపాడు. ఆ డబ్బు కోసమే మనం బిడ్డని ఇవ్వడానికి వచ్చాము. అంతా డబ్బు మహిమ, ఏం చేస్తాం అని అన్నాడు. లైన్లో నిల్చోమని వాచ్మెన్ ఆదేశించడంతో ఇద్దరూ లైన్లో నిల్చున్నారు. చివరకు సాయంత్రం 6 గంటలకి ఆదినారాయణ లలితాంబను లోపలికి పిలిచారు. లోనికి వెళ్ళిన వెంటనే అక్కడ ఉన్న ఇద్దరు మగ వ్యక్తులకు ఇద్దరు నమస్కారం చేసి వాళ్ళు సూచించిన కుర్చీలలో కూర్చున్నారు. ఇద్దరు అక్కడ ఉన్న ఇద్దరిలో ఒకరు ప్రశ్నలు వేయగా ఒకరు ఆదినారాయణ చెప్పిన సమాధానాలను రాస్తున్నాడు. కుటుంబం, ఉద్యోగము, పిల్లలు, తాత ముత్తాతలు, చాలా చాలా రకాలుగా ప్రశ్నలు. బిడ్డను ఎందుకు కని ఇవ్వాలంటున్నారు. ఇద్దరికీ అంగీకారమేనా? మొత్తం 45 నిమిషాల పాటు ప్రశ్నల వర్షం కురిపించారు. అన్నింటికీ ఆదినారాయణ చాలా ఓపిగ్గా సమాధానం ఇచ్చాడు. సరే, అతి త్వరలో మా నిర్ణయాన్ని తెలుపుతూ మీకు లేఖ వస్తుంది. అప్పుడు మీరు మమ్మల్ని సంప్రదించవలసి ఉంటుంది అంటూ ఆ ఇద్దరు ఆదినారాయణకు కరచాలనం చేసి తర్వాత దంపతులిద్దరూ ఇంటి ముఖం పట్టారు. ఇద్దరూ ఇంటికి చేరేసరికి పిల్లలిద్దరూ పక్కింట్లో ఆడుకుంటూ అమ్మా నాన్నలని చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి ఇద్దరిని నడుము చుట్టూ చేతులతో చుట్టేస్తూ మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్ళారు అని ప్రశ్నిస్తున్న వాళ్ళకి లలితాంబ ఏదో చెప్పి నచ్చజెప్పి పక్కింటి వాళ్ళకి ధన్యవాదాలు తెలిపి తాళము తీసి ఇంట్లోకి వెళ్ళింది. గబాగబా స్నానము ముగించుకొని వంట చేసి పిల్లలకి తినిపించి వాళ్ళని నిద్రపుచ్చి భర్తకి వడ్డించి తను తిని నిద్రకు ఉపక్రమించింది. తెల్లవారింది. ఎవరి డ్యూటీలకు వాళ్ళు వెళ్ళిపోయారు. ఆఫీస్కు బయలుదేరుతూ ఆదినారాయణ పోస్ట్ వస్తే నాకు ఫోన్ చేసి చెప్పు అని బయలుదేరాడు. ఆఫీస్కి వెళ్ళాడే కానీ లెటర్ వస్తుందా అన్న ఆలోచనలతోనే కాలం గడిపాడు. ఇంటికి వస్తూనే పోస్ట్ ఏమైనా వచ్చిందా అని భార్యను ప్రశ్నించాడు. అందుకు ఆమె రాలేదని తల అడ్డంగా ఊపింది. ఇలా వరుసగా 20 రోజులు గడిచాయి. ఇంకా తనకి లెటర్ రాదేమో అని నిరుత్సాహంగా ఉన్న ఆదినారాయణకు లెటర్ వచ్చింది అన్న మాట భార్య నోట విన్న తర్వాత అతని ఆనందానికి అవధుల్లేవు. మరుసటి రోజు ఆ లెటర్ని భార్యని తీసుకొని భార్యాభర్తలు ఇద్దరూ ఆ 4 అంతస్తుల భవనానికి చేరుకున్నారు. అక్కడ వీళ్ళలాగానే మరికొంతమంది దంపతులు లెటర్లు పట్టుకొని కూర్చొని ఉండటము గమనించిన ఆదినారాయణ కొంచెం నిరుత్సాహపడ్డాడు. అందరినీ లోపలికి ఒకేసారి పిలవడంతో అందరూ లోనికి వెళ్ళి కూర్చున్నారు. అక్కడ ఉన్న వ్యక్తి వీళ్ళతో, చూడండి, మొత్తం అందరిలో మిమ్మల్ని మేము ఎంచుకున్నాము. మీరు మేము చెప్పిన పరీక్షలన్నీ చేయించుకోండి. రిపోర్ట్లు వచ్చాక మిగతావి మాట్లాడుకుందాం అని చెప్పి వాళ్ళందరికీ ఒక ఆసుపత్రి పేరు చెప్పి అక్కడికి పంపించారు. పరీక్షలన్నీ అయిన తర్వాత రిపోర్ట్లు వచ్చాక మీలో ఎవరైతే మా వద్ద నుండి లెటర్ వస్తుందో వాళ్ళు మమ్మల్ని సంప్రదించవలసి ఉంటుంది అని ఒక వ్యక్తి చెప్పడంతో ఆదినారాయణ లలితాంబ అక్కడ నుండి ఇంటి ముఖం పట్టారు. రాత్రి పక్క సర్దుతూ ఈ టెస్ట్లేమిటో లెటర్లేమిటో అంతా గందరగోళంగా ఉంది. వాళ్ళకి ఒక బిడ్డ కావాలనుకుంటే మనకి ఎన్ని తిప్పలు పెడుతున్నారు, ఏమిటి కర్మ అని లలితాంబ విసుక్కుంది. దానికి ఆదినారాయణ, ఎందుకలా విసుక్కుంటావు? డబ్బులు రావాలంటే అంతే, మాటలా? కష్టపడితే గానీ ఫలితం దక్కదు, అలాగే ఇది కూడా అని చెప్పి నిద్రలేకి జారుకున్నాడు. ఆదినారాయణ మరలా లెటర్ కోసం ఎదురుచూడసాగారు. మనసులో దేవుణ్ణి లెటర్ తనకే వచ్చేటట్లు చెయ్యమని ప్రార్థించసాగాడు. లలితాంబ మాత్రం ఆ విషయమే పట్టనట్లుగా తన పనిలో తాను లీనమైపోయింది. మొత్తానికి లెటర్ వచ్చింది. భార్యాభర్తలిద్దరూ లెటర్లో చెప్పిన ప్రదేశానికి చేరుకున్నారు. ఈసారి అక్కడ వీళ్ళలాగా ఎవరూ లేకపోవడం గమనించిన ఆదినారాయణ హమ్మయ్య అని ఊపిరి పీల్చుకున్నాడు. లోపలికి వెళ్ళగానే అక్కడ ఉన్న వ్యక్తి, కంగ్రాట్స్ ఆదినారాయణ గారు,
మొత్తం 10 జంటల్లో మేము మిమ్మల్ని సెలెక్ట్ చేశాము అని చెప్పి ఇద్దరిని కూర్చోమని చెప్పి ఇక షరతులు విషయానికి వద్దామని వాటిని వివరించాడు. మొదటిది, మీ భార్యకు గర్భం వచ్చిన వెంటనే మాకు తెలియపరచాలి. ఆ నిమిషం నుండి అక్కడ ప్రసవము అయ్యే వరకు మీ కుటుంబం మొత్తము మేము నిర్దేశించిన బంగ్లాలోనే ఉండాలి. ఆవిడి పరీక్షల నిమిత్తము ఇంటి వద్దే డాక్టర్ వచ్చి చూస్తారు. ప్రసవానికి మాత్రమే ఆసుపత్రికి తరలిస్తాము. రెండవది, బిడ్డ పుట్టిన వెంటనే మాకు అప్పగించాలి. వెనువెంటనే మీ డబ్బు మీకు అందుతుంది. ఆ తరువాత ఒకరితో ఒకరికి ఎటువంటి సంబంధము ఉండదు. అందుకే బిడ్డను కోరే తల్లిదండ్రులను మీకు చూపించలేదు. వాళ్ళకి మీ గురించి తెలియదు. ఇక ఆ బిడ్డ గురించి ఎప్పుడూ ఆరా తీయకూడదు. ఈ షరతులన్నీ మీ ఇద్దరికీ అంగీకారమైతే ఈ పత్రము మీద అన్నీ చదువుకొని బాగా ఆలోచించి ఇద్దరు సంతకాలు పెట్టండి అని ఆదినారాయణకు పేపర్లు అందించాడు వ్యక్తి. ఇద్దరూ వాటి మీద సంతకాలు చేసి పేపర్లు అందిస్తూ, మమ్మల్ని మీరు ఎంచుకోవడానికి కారణం తెలుసుకోవచ్చా అని ఆదినారాయణ అడిగాడు. అందరిలో మీది మంచి కుటుంబము, ఏ దురలవాట్లు లేవు, మీరు పరిపూర్ణమైన ఆరోగ్యవంతులు, అందుకే మిమ్మల్ని ఎంచుకున్నాము అని చెప్పగానే ఆదినారాయణ చిరునవ్వుతో కృతజ్ఞతలు తెలిపి అక్కడి నుండి ఇంటికి చేరుకున్నారు. కొన్ని రోజుల తర్వాత లలితాంబ వాంతులు చేసుకోవడంతో డాక్టర్తో పరీక్ష చేయించుకొని తను గర్భవతి అని నిర్ధారణ అయిన తర్వాత ఆదినారాయణ తనకిచ్చిన ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి విషయం తెలిపాడు. మీరు వెంటనే ఆ ఇల్లు ఖాళీ చేసి నేను చెప్పిన ఇంటికి మారిపోండి. మీ భార్య గర్భవతి అని ఎవరికీ తెలియకూడదు అని చెప్పి కొత్త ఇంటి అడ్రస్ చెప్పాడు వ్యక్తి. వెంటనే ఆదినారాయణ ఇంటి ఓనర్ వద్దకు వెళ్ళి ఇల్లు ఖాళీ చేస్తున్నామని చెప్పగా దానికి ఓనరు ఇలా బాధపడ్డాడు. మీలాంటి మంచివాళ్ళు మాకు మళ్ళీ దొరకరు, ఎందుకు ఖాళీ చేస్తున్నారు అని ప్రశ్నించాడు. దానికి ఆదినారాయణ ఏమీ చెప్పలేకపోయాడు. చుట్టుపక్కల ఉన్న వాళ్ళు రకరకాల ప్రశ్నలు వేశారు. దానికి భార్యాభర్తలు ఇరువురు సమాధానం చెప్పలేకపోయారు. ఎందుకంటే అబద్ధం చెప్పడం అనేది వాళ్ళకి చేత కాదు కనుక. ఆదినారాయణ కుటుంబంతో సహా ఇల్లు మారాడు. అది చాలా పెద్ద బంగళా, ఇంటి నిండా నౌకర్లు, ఇంటి ముందు పెద్ద పూలతోట. పిల్లలిద్దరూ ఇంటిని చూడగానే చాలా ఆనందంతో ఇల్లంతా గంతులు వేశారు. నాన్న, ఇల్లు చాలా బాగుంది అని లక్ష్మి ఆదినారాయణతో చెప్పి చెల్లితో తోటకి పరుగులు తీసింది. ఆదినారాయణకు జీవితంలో అటువంటి ఇంట్లో అద్దెకు దిగి ఉండగలనానన్న కూడా అనుకోలేదు. అలాంటిది ఆ బంగ్లా తమ సొంతమని తెలిసేసరికి కళ్ళ వెంబడి నీళ్లు తిరిగాయి. భార్యకి కూడా నీళ్లు తిరిగాయి. కానీ బంగ్లా గురించి కాదు, పాపం చేస్తున్నానేమోనని అదే విషయం భర్తతో చెప్పింది. దానికి ఆదినారాయణ భార్యను కూర్చోబెట్టి, చూడు లలితాంబ, మనం పాపం చేస్తున్నామని ఎందుకు అనుకుంటున్నావు? డబ్బు తీసుకొని బిడ్డని ఇస్తున్నామనే కదా. నువ్వు అలా ఎందుకు అనుకోవాలి? బిడ్డలు లేని ఒక దంపతులకు నువ్వు బిడ్డను కని వరంగా ఇస్తున్నావు. దానిని త్యాగం అంటారు. ఏ తల్లి తన బిడ్డను ఇవ్వలేదని అన్నావు. అలాంటిది నువ్వే ఇస్తున్నావు అంటే నీ మనసు అంత ఉదారమైనది, త్యాగమైనది. ఇంకొకరికి మనశ్శాంతిని బిడ్డ రూపంలో ఇస్తున్నావు. ఇక డబ్బంటావా, అది నువ్వు జల్సా చేయడానికో నేను జల్సా చేయడానికో కాదు, మన బిడ్డల భవిష్యత్తు కోసం ఆ దేవుడే చూపించిన దారి ఇది అనుకో. అంతేకాని పదే పదే తప్పు చేస్తున్నావని ఎందుకు మనసులోనే బాధపడతావు? ఇలాంటి సమయంలో నువ్వు ఎంత ప్రశాంతంగా ఉండాలి? మనం ఆ దంపతులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి. వాళ్ళకి డబ్బు ఉంది కాబట్టి ఇస్తున్నారు. కానీ మనం చేసేది బిడ్డను దానం చేయడం. అది చాలా గొప్పది, సరేనా? మనసులో ఎటువంటి ఆలోచన పెట్టుకున్నా ప్రశాంతంగా ఉండు అని చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. భర్త చెప్పిన మాటలు లలితాంబకు కాస్త ఊరట కలిగించాయి. ఆ రోజు నుండి బంగ్లాలో వాళ్ళ జీవితం మొదలైంది. లలితాంబ కాలు కింద పెట్టకుండా అనుక్షణము చూసుకోవటానికి, టైం ప్రకారం మందులు ఇవ్వటానికి, పిల్లలను చూసుకోవడానికి ఇల్లంతా నౌకర్లు ఉన్నారు. ఆ ఇంట్లో తనకు బోరు కొట్టకుండా కారులో తీసుకువెళ్ళడం, వాకింగ్కి తీసుకువెళ్ళడం అన్నీ పద్ధతి ప్రకారం జరుగుతున్నాయి. రోజులు దొర్లుతున్నాయి. లలితాంబకు నెలలు నిండుతున్నాయి. క్రమం తప్పకుండా డాక్టర్లు వచ్చి చూసి వెళ్తున్నారు. 9 నెలలు నిండగానే ఆసుపత్రిలో జాయిన్ చేశారు లలితాంబని. అయితే ఆపరేషన్ చేయాలన్నారు డాక్టరు. ఆదినారాయణ కాస్త కంగారు పడ్డాడు. లలితాంబ తనకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స కూడా చేయించమని కోరగా ఆదినారాయణ సరే అని అన్నాడు. ఆపరేషన్ జరిగింది. లలితాంబ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. కొంతసేపటికి లలితాంబకు స్పృహ వచ్చింది. చుట్టూ వెతికింది తన బిడ్డ కోసం.
ఊయలలో నిద్రపోతున్న తన బిడ్డని తన పక్కన పడుకోబెట్టమని నర్సుని కోరింది. తన బిడ్డని తెరిపారా చూసుకుంది. బాబు బొద్దుగా ముద్దుగా ఉన్నాడు. వాడి ముఖం తేజస్సుగా ఉంది. ఏనురంగు, పాలతో పోటీ పడుతున్నట్లు ఉంది. చక్రాల్లాంటి కళ్ళు. అటు ఇటు తిప్పుతూ చూస్తున్నాడు. ఆ చురుకు చూపు, నవ్వు చూస్తే ఎవరైనా ఇట్లే ఆకర్షితులైపోతారు. బాబు ఛాతి మీద గుమ్మడి గింజ పరిణామంతో పుట్టుమచ్చ. వాడి తెల్లని మేను మీద పెట్టిన మచ్చలాగా ఉంది. ఆపరేషన్ జరగడం వలన బాబుని తనివితీరా ముద్దాడలేకపోయింది లలితాంబ. లాలించలేకపోయింది. ఆదినారాయణ కూడా వచ్చి భార్య పక్కన కూర్చొని బాబుని ముద్దాడాడు. వాళ్ళిద్దరూ ముచ్చట్లు బాబుతో తీరకముందే ఆ ఇద్దరు వ్యక్తులు వచ్చి బిడ్డను అప్పగించవలసిందిగా ఆదినారాయణను కోరారు. బిడ్డను వాళ్ళకి అప్పగిస్తుండగా లలితాంబ బోరున విలిపించింది. ఆవేదన వర్ణనాతీతమైంది. ఆమె కనుక తన కడుపులో బాధని ఆపుకోలేక ఏడ్చిందో ఆ ఆసుపత్రే కూలిపోతుంది. అంత బాధని తనలోనే దాచుకొని కన్నీళ్ళని మాత్రం నేలతల్లికి సమర్పించుకుంది. ఆదినారాయణకు అప్పటి వరకు ఏమీ అనిపించలేదు. కానీ బిడ్డను వాళ్ళ చేతిలో పెడుతుంటే డబ్బు కోసం బిడ్డను అమ్ముకునే నీచస్థితికి నేను దిగజారానా అనే భయం అతడి మనసులో చెలరేగింది. చేతులు వణికిపోయాయి. గుండెల్లో దడ మొదలైంది. లలితాంబ ఆడేది కనుక తన బాధని కన్నీళ్ల రూపంలో తన వేదనని బయటపెట్టింది. కానీ ఆదినారాయణ మనసు లోపలే కుమిలిపోయాడు. బిడ్డలు లేని వాళ్ళకి సాయం చేస్తున్నానని తన మనసుకి సరిచెప్పుకొని బిడ్డను అప్పగించాడు. వాళ్ళు బిడ్డను అందుకొని వెనువెంటనే ₹1,00,00,000 ఆదినారాయణకు అందజేస్తూ, షరతులన్నీ గుర్తున్నాయి కదా, ఇక ఈ బిడ్డను మర్చిపోండి అని చెప్పి అక్కడి నుండి ఆ ఇద్దరు వ్యక్తులు వెళ్ళిపోయారు. డబ్బులు అందుకున్న ఆదినారాయణ బాధతో అక్కడే కుర్చీలో కూలబడిపోయాడు. తన బిడ్డకు పాలైనా ఇవ్వకుండా దూరం చేసుకున్నానే అని లలితాంబ ఆవేదన వ్యక్తం చేసింది. భర్త ఎన్నో విధాలుగా ఓదార్చడానికి ప్రయత్నించాడు. కొద్ది రోజులకి ఆమె ఆసుపత్రి నుండి ఇంటికి చేరుకుంది. ఆదినారాయణ పెద్ద కూతురు లక్ష్మి తల్లిని బుజ్జిగాడు ఏడి అని ప్రశ్నించింది. ఆ ప్రశ్నకు ఆమె బదులు ఇవ్వలేక లోపల కుమిలిపోయింది. ఓహో, బుజ్జిగాడు ఇంకా పుట్టలేదా అని అడిగి అక్కడి నుండి వెళ్ళిపోయింది. రోజులు దొర్లుతున్నాయి. లలితాంబ ఏడుస్తూనే ఉంది. ఆదినారాయణకు ఆమెను ఓదార్చడం అనేది పెద్ద సమస్యగా మారిపోయింది. చేసేదేమీ లేక కాలమే మానుపుతుంది అని మౌనంగా ఉండిపోయాడు. ఆదినారాయణ తన పిల్లలను మంచి స్కూళ్లలో చేర్పించాడు. తన భార్య నాట్యం ద్వారా బిడ్డ గురించి మర్చిపోతుందని భావించి నాట్య కళాశాలను స్థాపించాడు. అందులో ఉచితంగా నాట్యమునకు శిక్షణ ఇవ్వబడును అనే ప్రకటన చాలామందిని ఆకర్షించింది. ఇప్పుడు ఆ కళాశాలలో చాలామంది లలితాంబ వద్ద నాట్యాన్ని అభ్యసిస్తున్నారు. ఆ విధంగా ఆమెకి కాస్త ఊరట కలిగించింది. రోజులు కాస్త నెలలు, నెలలు కాస్త సంవత్సరాలుగా దొర్లిపోయాయి. ఆదినారాయణ తన భార్య బాబు గురించి మర్చిపోయింది అని భావిస్తున్నాడు. కానీ తాను మాత్రం లోపలే బాధపడుతున్నాడు. ఆయనకి తెలియని విషయం ఏమిటంటే భార్య ఆ విషయాన్ని మర్చిపోనే లేదు. ప్రతి సంవత్సరం తన బాబు పుట్టినరోజున 10 మంది పేదవారికి కడుపు నిండా అన్నం పెట్టి నూతన వస్త్రాలు వారికి ఇవ్వడం ద్వారా తన బాబు పుట్టినరోజుని జరుపుతుందని భర్తకు తెలియదు. లక్ష్మి, పార్వతి ఇద్దరూ నాట్యంలో ఉత్తీర్ణులయ్యారు. ఇద్దరూ అదే కళాశాలలో తన తల్లి వలె పలువురి విద్యార్థులకు నాట్యం నేర్పిస్తున్నారు. లక్ష్మికి పెళ్లి వయసు వచ్చింది. ఆదినారాయణ తన బిడ్డకు మంచి వరుణ్ణి వెతికి వైభవంగా పెళ్లి జరిపించాడు. లక్ష్మి తన అత్తవారింట్లో ఆనందంగా అడుగుపెట్టింది. ఇది ఇలా ఉండగా అమెరికాలో ఆదినారాయణ బిడ్డ రాకేష్ పెంచుకున్న తల్లిదండ్రులకు గారాల బిడ్డగా పెరిగాడు. రాకేష్ తల్లిదండ్రులకు బిడ్డే ప్రపంచం. రాకేష్ లేనిదే వాళ్ళకి జీవితమే లేదు. రాకేష్కు పెంచుకున్న బిడ్డ అనే భావం రాకుండా పెంచారు. రాజేష్కి ఇప్పుడు 20 సంవత్సరాలు నిండాయి. భారతదేశంలో నాట్యకళ మీద పరిశోధన చేయడానికి అమెరికా నుండి బయలుదేరి ఇండియా చేరుకున్నాడు. తన పరిశోధన నిమిత్తము ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో చేరుకున్నాడు. అక్కడ లలితాంబ నడుపుతున్న కళాశాల గురించి, నాట్యంలో ఆమెకు ఉన్న ప్రావీణ్యత గురించి, ముఖ్యంగా ఉచితంగా నాట్యం నేర్పుతున్నారు అని తెలుసుకొని ఆ కళాశాలలకు చేరుకున్నాడు. లలితాంబకు కలుసుకోవడానికి అపార్ట్మెంట్ తీసుకొని ఆమె ఆఫీస్ రూమ్లోకి వెళ్ళాడు. ఆమెను చూడగానే రాకేష్కు ఏదో తెలియని అనుభూతి, ఆనందం కలిగాయి. ఆ భావం బయటికి తెలుపలేనటువంటిది. ముఖపరిచయం కూడా లేని ఈమెను చూస్తుంటే నాకెందుకు ఇలా అనిపిస్తుంది అని మనసులోనే అనుకున్నాడు. లలితాంబకు కూడా అదే అనుభూతి కదిలింది. తన కొడుకుకి ఇప్పుడు సరిగ్గా ఇంతే వయసు ఉంటుంది అని తన మనసులో అనుకుంది.
రాకేష్ తాను వైజాగ్ వచ్చిన పని గురించి, తన పరిశోధన గురించి లలితాంబతో చర్చించాడు. అయితే తన పరిశోధన జరిగినంత కాలం రాకేష్ని లలితాంబ తన ఇంటి వద్దనే ఉండమని చెప్పింది. ఆమెతో మాట్లాడిన తర్వాత రాకేష్కి అభ్యంతరము చెప్పాలనిపించలేదు. సరే అని చెప్పి మేనేజర్ని కలిసి లలితాంబ వాళ్ళ ఇంటికి చేరుకున్నారు. ఆ పెద్ద బంగ్లాలో తనకి ఇచ్చిన గదిలో విశ్రాంతి తీసుకుంటున్నాడు. రాత్రి భోజనానికి రాకేష్ని డైనింగ్ టేబుల్ దగ్గరికి పిలిచారు. అక్కడ లలితాంబ భర్తకి, కూతురికి రాకేష్ని పరిచయం చేసింది. 2 రోజుల్లోనే రాకేష్ వాళ్ళతో బాగా కలిసిపోయాడు. తన పరిశోధన నిమిత్తం నాట్యకళల గురించి లలితాంబ ద్వారా చాలా విషయాలను సేకరించాడు. ఇంత ఆప్యాయతను మా అమ్మా నాన్నల తర్వాత నేను మీ ద్వారానే పొందుతున్నాను ఆంటీ అని ఒక సందర్భంలో లలితాంబతో రాకేష్ అన్నాడు. దానికి ఆమె, నీలో నా కొడుకుని చూసుకుంటున్నాను బాబు అని అనింది. మీకు కొడుకున్నాడా? ఎక్కడా? ఇన్నాళ్ళు నాకు చెప్పనే లేదు అని రాకేష్ ప్రశ్నించాడు. ఆమెకి ఏం సమాధానం చెప్పాలో తెలియలేదు. కళ్ళ వెంబడి నీళ్లు మాత్రం వచ్చాయి. వెంటనే కన్నీళ్లను తుడుచుకొని, అలా కాదు రాకేష్, నాకు 2 ఆడపిల్లలే కదా, అందుకే అలా అన్నాను అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. కానీ రాకేష్కు మాత్రం ఏదో అనుమానం వచ్చింది. ఆంటీ మనసులో ఏదో బాధపడుతుంది అని మనసులోనే అనుకున్నాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు లలితాంబకు అర్ధరాత్రి అయినా రాకేష్ గదిలో లైట్ వెలిగి ఉండటంతో గది తలుపు తట్టి, ఇంకా పడుకోలేదా, ఏం చేస్తున్నావు బాబు అని అడిగింది. వస్తున్నానాంటీ అని తలుపు తెరిచిన రాకేష్ని చూడగానే ఆమెకు ఆశ్చర్యం వేసింది. చొక్కా వేసుకోకుండా ఉండటం వల్ల రాకేష్ గుండె మీద ఉన్న పుట్టుమచ్చ ఆమెకి కనిపించింది. వెంటనే తన కొడుకు గుర్తొచ్చాడు. తన బిడ్డకు కూడా ఛాతిపైన గుమ్మడిగింజ పరిమాణంలో పుట్టుమచ్చ ఉంది. ఆమెకి బాగా గుర్తు. ఆ విషయం మర్చిపోలేదు. ఇలా ఆలోచనలో మునిగిన ఆమెకు ఆంటీ ఆంటీ అన్న పిలుపుతో ఒక్కసారి ఉలికిపడింది. ఏమైందంటీ అలా ఉండిపోయారు అన్న రాకేష్ ప్రశ్నకు, అర్ధరాత్రి అయినా పడుకోకుండా ఇంకా ఏం చేస్తున్నావని ప్రశ్నించింది. పరిశోధనని అంతా ఫైల్ చేస్తున్నాను అని చెప్పాడు. నీ గుండె మీద పుట్టుమచ్చని నీ చిన్నప్పటి నుంచి ఉందా అని నెమ్మదిగా అక్షరాలను మింగుతూ అని అడిగింది. అవునా ఆంటీ అని అన్నాడు. సరే పడుకో అని చెప్పి లలితాంబ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆమెకి ఆ రాత్రంతా నిద్ర పట్టలేదు. తన బిడ్డని రాకేషా? అదే పుట్టుమచ్చ, అదే వయసు. రాకేష్ని మొదటిసారి చూసినప్పుడు ఆమెలో కలిగిన భావన వెరసి తన బిడ్డ రాకేషే అయ్యుంటాడనే అనుమానం కాదు, నిర్ణయానికే వచ్చేసింది. దేవుడే తన వద్దకు బిడ్డను పంపించాడనని ఆనందపడింది. పొద్దున్నే రాకేష్కు టిఫిన్ వడ్డిస్తూ, నీ పుట్టినరోజు ఎప్పుడు బాబు అని లలితాంబ రాకేష్ని అడిగింది. వచ్చే నెల 5వ తారీఖు అని చెప్పాడు. సంవత్సరము అని అడిగితే 1996 అని చెప్పాడు. ఎందుకు ఈ వివరాలు అడుగుతున్నారా ఆంటీ అని అడిగిన రాకేష్తో, ఏమీ లేదు, నువ్వు తిను బాబు అని మాట దాటేసింది. రాకేష్కు మాత్రం మనసులో సందేహం మొదలైంది. లలితాంబ ఆనందానికి అవధులు లేవు. తాను బిడ్డకు జన్మనిచ్చింది కూడా అదే సంవత్సరం, అదే నెల, అదే రోజు. అనుమానం లేదు, రాకేష్ ధనబిడ్డే అని ఎగిరి గంతేసింది. ఇన్నాళ్లకు నా బిడ్డ నా దగ్గరకు వచ్చాడు, నేను వెళ్ళనివ్వను, నా బిడ్డతో మాట్లాడాలి అని హడావిడిగా వెళ్ళబోతూ ఆగింది. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వాడిని నేను నీ తల్లినిరా అని చెప్తాను? 1,00,00,000 రూపాయలకు నిన్ను అమ్మేశానని చెప్పాలా? ఇలా తన మనసులో చాలా చాలా రకరకాలుగా అనుకొని ఆంటీగా ఉన్న స్థానాన్ని కూడా పోగొట్టుకుంటాను అని చెప్పకుండా ఉండిపోయింది. ఆమెకి ఏం చెయ్యాలో అర్థం కాలేదు. తన బిడ్డ ఎదురుగా ఉన్నా నీ తల్లిని నేనే అని చెప్పుకోలేని దుస్థితి ఏ తల్లికి రాకూడదని వేదన పడింది. భర్తకి ఈ విషయం చెప్దామని నిర్ణయించుకొని తాను సేకరించిన విషయాలన్నింటినీ భర్తతో చర్చించి రాకేష్ మన బిడ్డే అని వివరించింది. ఆ విషయం విన్న ఆదినారాయణకు బాధ, ఆనందంతో కళ్ళ వెంబడి ఒక్కసారిగా నీళ్లు తిరిగాయి. తన కాళ్ళు కట్టేసినట్లు ఎవరో వెనక్కి లాగుతున్నట్లుగా అనిపించింది. తన కొడుకుని చూడాలని, మాట్లాడాలని అనుకుంటున్నా వెళ్ళలేకపోతున్నాడు. 20 ఏళ్ల ముందు జరిగిన ఒప్పందం కళ్ళ ముందు కదలాడింది. అదే విషయాన్ని భార్యకు వివరించి రాకేష్ మన బిడ్డే అన్న విషయాన్ని ఆనందించడం తప్ప మనమేమీ చెయ్యలేము అని భార్యని ఓదార్చాడు. అదే సమయంలో వీరి గదివైపు వస్తున్న రాకేష్కు వీళ్ళ మాటలు అనుకోకుండా చెవున పడ్డాయి. మొదట రాకేష్కి ఏమీ అర్థం కాలేదు. తర్వాత ఆశ్చర్యపోయాడు. నెమ్మదిగా తను గదిలోకి వెళ్ళి ఆలోచించసాగాడు. నేను వీళ్ళ బిడ్డనా? మరి అమెరికాలో ఉన్న నా తల్లిదండ్రులు ఎవరు? 1,00,00,000 రూపాయల కోసం నా తల్లిదండ్రులు నన్ను అమ్మేశారా? ఏమిటంత గందరగోళంగా ఉంది అనుకుంటూ రాకేష్ ఆ ఇంటికి వచ్చిన నుంచి జరిగిన విషయాలన్నింటినీ గుర్తు చేసుకున్నాడు.
ఏమీ అర్థం కాక ఎంతకీ తనకి నిద్ర పట్టలేదు. రాత్రంతా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకొని పడుకున్నాడు. పొద్దున్నే లేచి ఆంటీతో నేను కొద్ది రోజులలో అమెరికాకి వెళ్తున్నాను అని చెప్పాడు. ఇంత అకస్మాత్తుగా ప్రయాణం ఏంటి బాబు అని అడిగిన ఆంటీతో ఏం చెప్పాలో తెలియక మా అమ్మకు ఒంట్లో బాగోలేదు అని చెప్పి మరలా నా రీసెర్చ్ పూర్తి చేయడానికి వస్తాను అని చెప్పి అక్కడి నుంచి బయలుదేరిపోయాడు. కొద్ది రోజులకి రాకేష్ అమెరికా చేరుకున్నాడు. తన అమ్మా నాన్నకి తన రాకని చూసి ఆశ్చర్యం కలిగి ఏంటి బాబు రీసెర్చ్ అయిపోయిందా అని తల్లి ప్రశ్నించింది. లేదమ్మా, నాట్యకళల మీద రీసెర్చ్ చేస్తుంటే వేరే రీసెర్చ్ చేయాల్సిన అవసరం ఏర్పడింది అని చెప్పి తన గదిలోకి వెళ్ళిపోయాడు. తల్లికి ఏమీ అర్థమవ్వక ఒక నిట్టూర్పు విడిచి తన పనిలో తాను నిమగ్నమైపోయింది. రాకేష్ ఒక రోజంతా ఆలోచించాడు. ఎలా తెలుసుకోవాలి, ఎలా అడగాలి, అసలు అడగాలా వద్దా, ఇలా చాలా రకరకాలుగా తనలో తానే మదనపడిపోయి చిట్ట చివరకు ధైర్యం చేసి తన తల్లిదండ్రులను కూర్చోబెట్టి సున్నితంగా ప్రస్తావన మొదలుపెట్టాడు. రాకేష్ భారతదేశం వెళ్ళిన నుండి లలితాంబ ఆదినారాయణ మాట్లాడుకున్న మాటల వరకు మొత్తం అన్ని విషయాలను వివరించాడు. రాకేష్ చెప్పిన విషయాలను వింటున్న తల్లిదండ్రులు నిశ్చేష్టులయ్యి అయిపోయారు. వాళ్ళకి తమ బిడ్డకి ఏం చెప్పాలో అర్థం కాక కుప్పకూలిపోయారు. తమ బిడ్డకు నిజం తెలిసిపోయిందని తెలిసిన ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతమైంది. బాధతో ఏడుస్తున్న తన అమ్మ నాన్నలను రాకేష్ ఓదార్చి మిమ్మల్ని బాధ పెట్టడం నా ఉద్దేశం కాదు, నిజం తెలుసుకోవాలని అడిగాను. నేను మిమ్మల్ని విడిచి ఎక్కడికి వెళ్ళను, నేను ముమ్మాటికి మీ బిడ్డనే అని అమ్మా నాన్నలను పట్టుకొని ఏడ్చాడు. రాకేష్ అమ్మా నాన్న జరిగిందంతా, భారతదేశంలో తాము ఇచ్చిన ప్రకటన నుండి బిడ్డను డబ్బులిచ్చి తీసుకోవడం, షరతులు అన్నీ వివరించారు. ఇందులో వాళ్ళ తప్పేమీ లేదు, మా తప్పు లేదు. వాళ్ళకు డబ్బు ఆశ చూపించింది మేమే. వాళ్ళ ఆర్థిక పరిస్థితి బాగోలేదు, మాకు బిడ్డ కావాలి, అందుకే ఇలా జరిగింది అని రాకేష్కు తండ్రి వివరణ ఇచ్చాడు. ఇప్పుడు రాకేష్కు విషయమంతా తేట తెల్లమయ్యి మనసు తేలికపడిపోయింది. మరుసటి రోజు అమ్మ నేను కొద్ది రోజుల్లోనే వైజాగ్ వెళ్తున్నాను అని తల్లితో చెప్పాడు. ఆ మాటలు విని కంగారు పడిన తల్లితో కంగారు పడకమ్మా, నేను నీ బిడ్డని, మళ్ళీ నీ దగ్గరికే తిరిగి వస్తాను, రీసెర్చ్ పూర్తి చేసుకుని అని చెప్పిన కొన్నాళ్ళకి రాజేష్ భారతదేశానికి బయలుదేరి వైజాగ్ చేరుకున్నాడు. రాకేష్ చూడగానే ఆదినారాయణ లలితాంబ కళ్ళల్లో ఒక్కసారిగా ఆనందం ఎగిసింది. ఏం బాబు, మీ అమ్మగారి ఆరోగ్యం బాగుందా అని ఆమె రాకేష్ని ప్రశ్నించింది. బాగుందమ్మా అని అప్రయత్నంగా రాకేష్ నోటి నుండి అమ్మా అని వెలువడింది. ఆ మాటకి ఆమె ఎంతో పులకరించిపోయింది. మొత్తానికి రాకేష్ ఇక్కడ కూడా తన తల్లిదండ్రులను కూర్చోపెట్టి నాకు విషయమంతా తెలిసిపోయింది, జరిగిందంతా చెప్పండి అని నిలదీశాడు. ఆదినారాయణ జరిగిందంతా తన కొడుక్కి చెప్పి తన దీనస్థితిని వివరించి నీచుడైన ఈ తండ్రిని వీలైతే క్షమించు అని 20 ఏళ్ల తన మనోవేదనను వెల్లడించాడు. ఏకధాటిగా ఏరులై ప్రవహిస్తున్న తన తల్లిదండ్రుల కన్నిటిని చూసిన రాకేష్కి వాళ్ళని ఎలా ఓదార్చాలో అర్థం కాక చాలా ప్రయత్నాలు చేసి విఫలమయ్యాడు. అప్పుడే అటుగా వచ్చిన రాకేష్ అక్క పార్వతి ఏడవనీయి తమ్ముడు ఏడవని, అప్పుడే ఇన్నాళ్ళు వాళ్ళు లోపల దాచుకున్న బాధనంతా పోగొట్టుకుంటారు అని తమ్ముడి భుజం మీద చెయ్యి వేసింది. కాసేపైన తర్వాత తన తల్లిదండ్రుల పక్కన కూర్చొని వాళ్ళతో అమ్మా నాన్న ఇక బాధపడవద్దు, ఇప్పుడు నా మనసులో ఎవ్వరి మీద ఎటువంటి కోపము బాధ లేవు, పరిస్థితులకు అనుగుణంగా మీరు చేశారు అంతే. విషయం తెలుసుకొని పగను పెంచుకొని బాధపడడానికి నేను ఇలాంటి అబ్బాయిని కాదు, ఇద్దరమ్మల ముద్దుల కొడుకుని. అందరికీ ఒక అమ్మ ఒక నాన్న అయితే నాకు మాత్రం 2 అమ్మలు 2 నాన్నలు అని రాకేష్ వాళ్ళని ఓదార్చాడు. జరిగిందంతా ఈ అమ్మా నాన్నలకు ఆ అమ్మా నాన్నలకు వివరించి ఫోన్లో ఇరువురికి సంభాషణ కలిపాడు. ఇప్పుడు అందరూ సంతోషంగా ఉన్నారు. రాకేష్ తన రీసెర్చ్ని పూర్తి చేసుకుని అమెరికాకి ప్రయాణం అయ్యాడు. సంవత్సరానికి ఒక్కసారి వైజాగ్ వచ్చి తన అమ్మా నాన్నలతో గడిపి సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా వాళ్ళ కథ సుఖాంతమయ్యింది. 20 ఏండ్ల ఆ తల్లి బాధ ఆవేదన ఎల్లలు దాటి ఆ అమ్మ పిలుపును ఆ బిడ్డకు చేరవేసి ఆ తల్లి బిడ్డను కలిపిన ఆ భగవంతుడికి శతకోటి ప్రణామములు తెలుపుతూ ఇంతటితో ఈ కథ సమాప్తమండి. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాలను కమెంట్ల రూపంలో తెలియజేసి ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.